నమస్తే, నేను మీ సూర్యారావు. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేడు కార్యక్రమంలో కులగణన మీద ఈనాడు టాపిక్. చాలా కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, దేశవ్యాప్తంగా కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ కులగణన జరగాలని అనేక సంఘాలు, అనేక కుల సంఘాలు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నా కూడా ఇప్పటి వరకు భారతదేశంలో కులగణన జరగకపోవడం, బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కులగణన ఆధారంగానే సంక్షేమ పథకాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ చేయబడుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రాలలో కానీ దేశంలో కానీ కులగణన జరగకపోవడం చాలా బాధాకరమైన విషయం. దాని మీద అనేక సంఘాలు, అనేక కుల సంఘాలు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వాలకు కదలిక వచ్చినట్లేదు. కాకపోతే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేసినా వాటిని బయటికి చెప్పలేని పరిస్థితి. తెలంగాణ గవర్నమెంట్ గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినా కూడా బయటికి చెప్పక అదంతే ఉండిపోవడంతో, అలాగే బీహార్ లాంటి రాష్ట్రాలు, తర్వాత కర్ణాటక రాష్ట్రాలు లాంటివి కులగణన చేసినా కూడా వాటిని బహిర్గత చేయకపోవడం, దేశవ్యాప్తంగా కులగణన జరగకపోవడం కూడా చాలా శోచనీయమైన విషయం. ముఖ్యంగా 1881 నుంచి 1931 వరకు బ్రిటిష్ వారు ఏదైతే కులగణన చేసినారో భారతదేశంలో, ఆ కులగణన ఆధారంగానే ఇప్పటి వరకు కూడా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. వీటి మీద ఈనాడు చర్చా కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీని మీద మాట్లాడడానికి స్టూడియోలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టి చిరంజీవి గారు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ ఉన్నారు. అలాగే డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్, రిటైర్డ్ డీజీపీ గారు. అలాగే మనకి బీసీ రమణ గారు, బీసీ నాయకులు, ఏపీ బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్గా ఈనాడు చర్చలు పాల్గొనబోతున్నారు. ముందుగా మనం పూర్ణచంద్రరావు గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సార్, మీరు చెప్పండి. కులగణన మీద అనేక ఉద్యమాలు, నమస్కారం. కులగణన మీద అనేక ఉద్యమాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళినాయి. వీటి మీద చాలా సంఘాలు, కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, పొలిటికల్ పార్టీలు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒకరు కులగణన చేయమంటారు. అధికారం పోయిన తర్వాత అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు మొండికేస్తూ ఉంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కులగణన మీద జరగాలా వద్దా? ఇప్పుడు కులగణన జరగందే బీసీల స్థితిగతులు మారవు సార్. ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా మనకి బీసీలకి న్యాయం జరగట్లా ఈ దేశంలో. సరే, కమ్మారెడ్డి చీఫ్ మినిస్టర్లు ఉన్నప్పుడు న్యాయం జరుగుతుంది అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈ కులగణన అనే దాన్ని అసలు చేయటంలో వీళ్ళకి ఇబ్బందులు ఏంటుంటాయో ఏమో కానీ బీసీలను చిన్న చూపు చూడటం ఇది ప్రధాన కారణం. బీసీలు అంటే ఈ ప్రభుత్వాలకి భయం లేకపోవటం ప్రధానమైన కారణం. ఆ బీసీలు ఏముంది, పలు కులాలు పలు రకాలుగా ఉంటారు, వీళ్ళతో ఏమవుతుంది అనేటువంటి సాచివేత ద్వారానే వచ్చింది. అయితే మనం తెలంగాణలో చూస్తే బ్రహ్మాండమైన మార్పులు వచ్చినాయి. మన చిరంజీవులు గారు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు చేయటం, వివిధ కుల సంఘాలతో మంతనాలు జరపటం, ఓ పక్క తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా గట్టిగా దీని మీద వ్యవహరించటం, వివిధ పార్టీల నాయకుల్ని కలపటం, ముందంజలో ఉన్నారు. అదేవిధంగా మనకి శ్రీనివాసులు గారు, మన చిరంజీవులు గారు ఢిల్లీ వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లారు. ఆయనే స్వయంగా హోస్ట్ చేసి కొన్ని కార్యక్రమాలని జరపటం, జంతర్ మంతర్లో ధర్నా చేయటం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ ఒరవడిని సృష్టిస్తుంది. దానిలో భాగంగానే బీసీ సమన్వయ కమిటీ ఒకటి ఫామ్ చేశాం. గతంలో అంగడాల పూర్ణచంద్రరావు గారు కూడా మనం ఈ చర్చా వేదికలో పార్టిసిపేట్ చేశారు. కన్వీనర్గా ఇప్పుడు మనకి మన ప్యానల్లో ఉన్నటువంటి రమణ గారు ఉన్నారు. ఆయన ఒడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఆయన. వారి ద్వారా మనం ఈ బీసీ సమన్వయ కమిటీలు రాష్ట్ర స్థాయిలో అలానే పలు జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ బహుశా 2-3 వారాల్లో ప్రతి జిల్లాలో కూడా బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందు అసలు మన పని మనం చేసుకుందాం, వీళ్ళ సమస్యలు మనకెందుకు, ఏదో నాటకాలు ఆడేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. దీని విషయంలో బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, వ్యవహరిస్తుంది. మరి ఈ సందర్భంగా తెలంగాణ ముందంజలో ఉంది. ఈ మన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు గారు చాలా అభినందనీయులు. ఆయన రిటైర్ అయినాక మరి చాలా మంది పోస్టులకి వెళ్దామని చూస్తారు, ఆఫర్స్ కూడా వస్తాయి. అందులో కమిషనర్ కావచ్చు, లేకపోతే మెంబర్ కావచ్చు, ఏదో కారు వ్యవహారం ఉంటుంది, బండి నడుపుకోవచ్చు. కానీ ఆయన నిజంగా ఈ ఉద్యమం పట్ల ఆయన చాలా సీరియస్ గా, ఆయన బీసీ వాదం బీసీ నాదం అనేటువంటి బుక్ కూడా ఆయన తీసుకొచ్చారు. చాలా సాలిడ్ గా ఉంది ఆయనది.
ఆయన ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేయటం ఎడ్యుకేటివ్గా తయారైంది. అందుకనే వారిని కూడా మేము 21 నాడు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం విజయవాడలో పెడుతున్నాం. వారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే మన తీన్మార్ మల్లన్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. పార్టీలకు అతీతంగా బీసీలు అందరూ ఒకటే, బీసీలకు సమన్యాయం జరగాలి, బీసీల కులగణన చేసి జనాభా దామాష పద్ధతిలో చట్టసభల్లో విద్య ఉద్యోగాల్లో ఖచ్చితంగా వీళ్ళకి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు రిజర్వేషన్ దొరికినాయి, చట్టసభల్లో విద్య ఉద్యోగాల్లో ఎస్టీలకు దొరికినాయి, మరి ఓసీలకు కూడా దొరికినాయి. 10% జనాభా దామాషా వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకి చట్టసభల్లో దొరికిపోయింది. వాళ్ళకి ఇంకెక్కువ మంది ఉన్నారు. విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకి 10% వచ్చేసింది. ఇంకేముంది, బీసీలు ఉంటే సగం కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు విద్యలో సగం కూడా లేదు, ఉద్యోగాల్లో సగం కూడా లేదు, సరే చట్టసభల్లో స్థానమే లేదు. అందువలన చాలా అవిరళమైన కృషి చేస్తున్నటువంటి చిరంజీవులు గారికి ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ బై హిమ్. సో ఈ మార్గంలోనే మన ఆంధ్రప్రదేశ్ కూడా మనం నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే ఓకే, థ్యాంక్ యూ చిరంజీవులు సార్. చాలా వరకు ఈ మధ్యన అనేక కార్యక్రమాలు తీసుకుంటాం మీరు బీసీ ఇంటలెక్చువల్స్ తరపున, ఫోరం తరపున. ఇటీవల నిన్నటి వరకు ఢిల్లీలో మీరు ఢంకా మోగించి వచ్చినారు. అంటే ఈ ఢిల్లీ ప్రోగ్రాం మీద మీరు అక్కడ చేసిన యాక్టివిటీ ఒక్కసారి వివరిస్తారా? సో అందరికీ నమస్కారం. ప్రత్యేకించి పూర్ణచంద్రరావు సార్ గారికి కృతజ్ఞతాభివందనాలు. వారు నా గురించి చాలా బాగా చెప్పినారు. బట్ మీరు కూడా అంతకంటే ఎక్కువ కృషి మీరు ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 21వ తారీఖున కూడా సమావేశం నిర్వహణకు కారకులే మీరు. సో మీకు కూడా ఈక్వల్గా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఢిల్లీకి మేము వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ దేశవ్యాప్తంగా కులగణన జరగాలి అనేటువంటి నినాదం ఢిల్లీలో వినిపించాలి. మరి పార్లమెంట్కు కూతవేడు దూరంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఈ సదస్సుకు వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా కేరళకు సంబంధించినటువంటి సిపిఐ సిపిఎం రాజ్యసభ సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది. ఈరోజు దేశంలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీకి అనుబంధమైన కొన్ని పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా కులగణనకు అనుకూలంగానే ఉన్నాయి. ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా కులగణనను సమ్మతించినటువంటి విషయం. సో ఈరోజు దేశంలో బలంగా ఒక బీసీ వాదం అనేది వ్యాప్తి చెందుతూ ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మనకు గతంలో మనం చూసినాం ఏ విధంగా బీసీలకు అన్యాయం జరిగింది. గత 77 సంవత్సరాలుగా ఈ స్వతంత్ర భారతంలో అత్యధికంగా నష్టపోయినటువంటి జాతులు ఏమన్నా ఉన్నాయంటే అది బీసీ జాతులే. సో మన రాజ్యాంగంలో ప్రవచించినటువంటి సామాజిక న్యాయం అనేది ఈరోజు కూడా అందని ద్రాక్షలాగానే ఈ బీసీలకు మిగిలిపోయింది. సో మరి కులగణన ద్వారానే సామాజిక న్యాయం అనేది అందడం జరుగుతుంది. అందుకే మనం కులగణన గురించి కూడా మనం అదొక ఎక్స్రే లాంటిది, సమాజంలో ఉన్నటువంటి రోగాల్ని అవస్థల్ని అది బయటకు తీస్తుంది, దాని ద్వారా మనం చికిత్స చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి దాన్ని మనం చెప్తూ ఉన్నాం. ఒక కులగణన చేయడంతో సరిపోదు, కులగణన ద్వారా మనకు ఫర్దర్గా ఏం చేయాలనేటువంటి ఒక ఎజెండా అంశం కూడా ఉండాల్సి ఉంది. సో ఈరోజు ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగాలనే కాదు, చట్టసభల్లో కూడా వాళ్ళకు జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ బీసీలకు వచ్చేస్తే రిజర్వేషన్లు రావడానికి 46 సంవత్సరాలు పట్టింది. 93 వరకు రిజర్వేషన్లు ఉద్యోగాలలో రాలే. విద్యలో రిజర్వేషన్లు రావడానికి 2008 సంవత్సరాలు, అంటే దాదాపు 47 నుంచి 2008 60 సంవత్సరాలు పట్టడం జరిగింది. సో ఇది బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం. అదేవిధంగా చట్టసభలో ఈనాటికి రిజర్వేషన్లు లేనటువంటి పరిస్థితి. మనం బీసీలను సంఘటితపరిచి సమన్వయపరిచి రాబోయే కాలంలో ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి కులగణన చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. సో ఢిల్లీలో మేము ఈ క్లబ్లో, కాన్స్టిట్యూషన్ క్లబ్లో మనం సెమినార్ నిర్వహించడమే కాకుండా నెక్స్ట్ డే జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు కానీ అదేవిధంగా సెమినార్కు అన్ని రాజకీయ పార్టీల వారిని ఆహ్వానించినాం. సో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి సుమారు ఒక డజన్ మంది నాయకులకు నేను కలవసి కానీ లేదా ఫోన్లో కానీ మాట్లాడి ఆహ్వానించినాం. అందులో ఒకరు అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు వచ్చారు, బీజేపీ నాయకులు కూడా ఒకరు వచ్చారు, వారికి కూడా చాలామందికి చెప్పడం జరిగింది. సో గమ్మత్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కులగణనని ఈరోజు సమర్థిస్తున్నాయి. సో ఇది వాళ్ళ వైఖరిలో వచ్చినటువంటి మార్పు. గతంలో కులం లేదు, కేవలం క్లాస్ అనేటువంటి మాటలు మాట్లాడిన కమ్యూనిస్టులు కూడా నేడు కులం అనే రియాలిటీని యాక్సెప్ట్ చేసినారు భారత సమాజంలో. సో ఈరోజు కులానికి వాళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారు.
అందుకే ఈ సభలో మేము ఒక 12 తీర్మానాలు ఆమోదించడం జరిగింది. ఈ తీర్మానాల కాపీలను కూడా నేను ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీకి, అదేవిధంగా సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి, రాహుల్ గాంధీ గారికి, వీళ్ళందరికీ కూడా ఈమెయిల్ పంపించడం జరిగింది. సో మేము కోరుతున్నది ఏంటంటే, మొట్టమొదట మీరు దేశవ్యాప్తంగా ఈ కులగణన జరపాలి. ఈ కులగణన జరిపితేనే ఈ సమాజంలో అసలు ఏ వర్గాలు గత 77 సంవత్సరాలుగా స్వాతంత్ర పాలన అనుభవించినాయి, ఎవరికి అందకుండా దూరంగా పోయిన విషయం తేటతెల్లమవుతుంది. ఈరోజు ఒక విద్యా ఉద్యోగాలు, రాజకీయాలే కాదు, ఆర్థిక రంగం కూడా చూద్దాం. ఆర్థిక రంగం కూడా చూస్తే కేవలం 1% పీపుల్ ఈ దేశంలో రిచ్ పీపుల్, 1% రిచ్ పీపుల్ 42% సంపద వాళ్ళ చేతుల్లో కేంద్రీకృతం చేసుకున్నారు. అంటే 99% ప్రజల చేతిలో ఉన్నటువంటిది కేవలం 58, అందులో బీసీలలో ఉన్నది కూడా నాకు తెలిసి ఒక 3 to 4% కూడా సంపద కేంద్రీకృతం కాలేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీసీలు ఒకవైపు ఈ స్వాతంత్రానంతరం కుల వృత్తులు విధ్వంసమైనవి, ఇంకోవైపు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు వాళ్ళకు లభించలేవు. మరి ఏం చేసుకొని వాళ్ళు బతకాలి? సో ఇప్పుడు మనం చేసే పోరాటము స్వాతంత్ర పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం కాదు, కేవలం మనుగడ కోసం చేసే పోరాటం లాగా తయారైంది. అందుకొరకే ఈ బీసీలను సంఘటితపరచాలి, సమైక్యపరచాలి, వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలను తెలియజేయాలి, ఎలుగెత్తి చాటాలనే ఉద్దేశంతో మనం ఢిల్లీ దాకా వెళ్ళాం. ఇప్పుడు ఢిల్లీలో కూడా చాలా సంఘాలు ఈ అంశంపై వారు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు, సభలు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరినీ సమన్వయపరిచి రాబోయే కాలంలో మరి ఇంకా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ కులగణన జరిగేలాగా చూడాలి. కులగణన జరిగిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి సమస్యలపై తిరిగి మళ్ళీ ప్రభుత్వాలపై ఒత్తిడి పెట్టి ఆ సమస్యలు పరిష్కరించేలాగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్, మొన్న మీరు ధర్నా కార్యక్రమానికి మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క పార్టీ వాళ్ళే బాగా అటెండ్ అయినారు, మిగతా వాళ్ళు ఎందుకని అనుకుంటారు సార్? అంటే సార్ ముఖ్యంగా ఏంటంటే అన్ని పార్టీల వారికి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మేము అన్ని పార్టీల వారికి రమ్మని కోరుతున్నారు. ఎందుకంటే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది ఇది ఒక అన్ని పార్టీలను కలుపుకునే పోయేటువంటి సంస్థ, ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక న్యూట్రల్ సంస్థ. ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్లో సంబంధించి నేను బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి నుంచి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నుంచి చాలామంది, ఒక డజన్ మంది ప్రముఖులకు నేను స్వయంగా ఫోన్ చేసి చెప్పడము, కలవడం జరిగింది. సరే, మరి వాళ్ళు పని ఒత్తిడి వలన, ఇతర ఒత్తిడి వలన రాలేకపోయినారు. సో కాబట్టి మేము ఒక పార్టీ వాళ్ళని ఇన్వైట్ చేసినామని, ఒక పార్టీ బ్రాండ్ అనేటువంటి అంశం ఏం లేదు. మేము న్యూట్రల్గా ఉంటాం, అన్ని వర్గాలను కలుపుకొని పోతాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటివరకు మన పూర్ణచంద్రరావు గారు, తర్వాత చిరంజీవి సారు కులగణన మీద గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీలాంటి వారు ఉద్యమాన్ని, ఢిల్లీ దాకా చిరంజీవి సార్ లాంటి వాళ్ళు ఢిల్లీ దాకా ఈ సబ్జెక్టు మీద ఉద్యమాన్ని తీసుకుపోయినారు కదా, దీన్ని ఇప్పటివరకు వాళ్ళు ఇద్దరు మాట్లాడినారు. మీ అభిప్రాయం చెప్పండి రమణ గారు కులగణన మీద. అందరికీ నమస్కారం సార్. బీసీ కులగణన అనేది దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరిగితేనే బీసీల జీవితాలలో వెలుగు వస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఆ కులగణన కోసం ఎదురు చూస్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో బీసీ కులగణన మొదలైన తర్వాత ఏదైనా తెలుగు గడ్డ పైన పక్క రాష్ట్రంలో ఏది జరిగినా కూడా ఇట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి విధానం ఉండాలని ఖచ్చితంగా ఉంటుంది. ఆ కులగణనను ఆంధ్రప్రదేశ్లో బీసీ సమన్వయ కమిటీ ద్వారా ప్రతి జిల్లాలలో కమిటీలు వేసి, ఆ కమిటీల ద్వారా బీసీ కులగణన యొక్క ప్రాధాన్యత ఏందో బీసీలకు తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాము. ఈ రోజు కూడా మేము నంద్యాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఈ డిబేట్లో పాల్గొంటున్నాము. మీరు కులగణన చేపడితేనే బీసీలో ఉండేటువంటి అన్ని వర్గాలకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం ఉంటుందని, అదేవిధంగా మీరందరూ కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలంటే ఈ బీసీ కులగణన ఏకైక మార్గంగా తయారవుతుందని మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మొన్న డిసెంబర్ 5వ తారీఖు మేము ఏపీ నుంచి కూడా జాతీయ స్థాయిలో ఏఐఓబీసీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నా కార్యక్రమానికి కూడా వెళ్ళడం జరిగింది. నేను తర్వాత అధికార ప్రతినిధిగా శ్రీరాములు గారు, అదేవిధంగా ఇంకా ఒక 4 ప్రతినిధి బృందం అక్కడికి వెళ్ళి ఏపీ తరఫున పాల్గొనడం జరిగింది. అక్కడ కానీ
క్షేత్రస్థాయిలో ముఖ్యంగా బీసీ ప్రజలు అనుకునేటువంటి ఒక నిజమైన వాస్తవాలు ఈరోజు మీతో పంచుకుంటున్నాము. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కేవలం 2 కులాలకు మాత్రమే రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఈరోజు ఇప్పుడు మేము ఉన్నటువంటి నంద్యాల పార్లమెంటు పరిధిలో ఒక్క బీసీకు ఎమ్మెల్యే కూడా లేడు. ఇటువంటి విధానాలు చాలా మటుకు రాయలసీమ జిల్లాలో అయితే బీసీలకు ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంది బీసీలకు. అందువలన కులగణన లేనిది, కులగణన మా సంఖ్య అనేది మాకు తెలిసినప్పుడు మేము కూడా రెట్టింపు ఉత్సాహంతో ధైర్యంగా మా జనాభా ఎంత ఉంది, మాకు ఎందుకు ఎమ్మెల్యే సీట్లు ఈ రాష్ట్ర అసెంబ్లీలో లేవని అడిగేదానికి ఇది ఒక మార్గంగా ఉంటుంది. ఈ బీసీ కులగణన చేసి తీరాల్సిందే, అప్పుడే మా భవిష్యత్తులు మారతాయని చెప్పి చాలా మంది బీసీలందరూ కూడా ఈ సమన్వయ కమిటీలో పాలుపంచుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంత ప్రాధాన్యత అంశాన్ని ప్రభుత్వాలు ఎందుకు పక్కన పెడుతున్నాయో అందరు కూడా ఇప్పుడు స్పష్టం అవుతుంది. ఎందుకంటే బీసీలకు చట్టబద్ధంగా రావాల్సిన ఎమ్మెల్యే ఎంపీ సీట్లని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఎంతవరకు తగ్గిస్తే అన్నాళ్ళు మనం రాజ్యాధికారంలో ఉండొచ్చు, ఆ తర్వాత మన వారసులను రాజకీయంలో తీసుకురావచ్చు, వాళ్ళకు రాజ్యాధికారం పంచవచ్చు అనేటువంటి విధానం. ఒకసారి మీరందరూ కూడా ఆలోచిస్తే మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మీకే అంత రాజకీయ ఆకాంక్ష ఉంటే ఎప్పుడు కూడా ఆ జాతులు అసెంబ్లీ గేట్లు కూడా దగ్గర జాతులు ఎప్పుడు అసెంబ్లీలోకి ప్రవేశించాలి, ఎప్పుడు ఆ జాతుల యొక్క ఉనికి కోసం పోరాటం చేయాలి, ఎప్పుడు ఆ జాతుల యొక్క విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వైద్యంలో కానీ, ఆత్మగౌరవంలో కానీ ఆ జాతులు ఎప్పుడు ముందుకు రావాలి. అందువల్ల మా కోట మాకు కావాలంటే బీసీ కులగణన అనేది చేస్తే మా ఓటా మాకు వస్తుంది అనేది తెలియజేస్తున్నారు. మేము మా కోటాలో ఉండేటువంటి విధానంలో మేము పోటీ చేసి బీసీ మీద బీసీ పోటీ చేయాలి. బీసీ ఎమ్మెల్యే అక్కడ ఉంటే అభ్యర్థి ఉంటే మరొక అభ్యర్థి బీసీ అభ్యర్థి ఉండాలంటే కేవలము మా కోటా ఉన్నప్పుడే జరుగుతుంది. అదేవిధంగా బీసీ ఎంపీ అభ్యర్థి అక్కడ ఉంటే బీసీ ఎంపీ అభ్యర్థి ఉంటేనే అక్కడ పోటీ బీసీలు పాల్గొనవచ్చు. ఈ లక్ష్యంతో మేము కులగణన పైన ఇంకా అన్ని చోట్ల ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కమిటీలు వేసి ఒక బ్రహ్మాండమైనటువంటి సమావేశాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ లో బీసీ కులగణన ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నామని, దానికి మా డీజీపీ పూర్ణచంద్రరావు గారి యొక్క సూచనలు సలహాలు చాలా అమూల్యమైనవి. మేము ఆయన సలహాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో బీసీ కులగణన కోసం మేము ఉద్యమిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ రమణ గారు. సార్ పూర్ణచంద్ర గారు, ఇంతకు వరకు ఢిల్లీలో జరిగిన సంఘటనలు మన చిరంజీవి సారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీ రమణన్న గారు చాలా చక్కగా చెప్పినారు. కులగణన ఆంధ్రప్రదేశ్లో కులగణన ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు ప్రాబ్లం ఏంటంటే మోడీ ఏం చెప్తే చేయాలి. మోడీ డిస్కషన్ తీసుకుని ఆయన కులగణన చేస్తానంటే ఈయన మాట్లాడతాడు. ఈ చంద్రబాబు నాయుడుతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయనకు అధికారం కావాలన్నప్పుడు 3 రోజులు తిరిగాడు ఢిల్లీలో, అమిత్ షా చుట్టూ తిరిగి ఎలక్షన్ల ముందు పొత్తు ఏర్పరచుకుని ప్రభుత్వాన్ని స్థాపించాడు. మరి మనం ఈ రోజు ఇది పబ్లిక్ ఒపీనియన్ అయిపోయింది. కులగణన చేయాలి అనేది బీసీలో సర్వవ్యాప్తంగా ఉంది. ఈ రోజు మామూలుగా మాట్లాడుతున్న ప్రతి చోట ఆ మాట వినపడుతుంది. దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. దీన్ని ఇగ్నోర్ చేసి ఏం చేస్తున్నాడు ఆయన, ఈ డీప్ టెక్ మీద మీటింగ్ పెడతాడు. నేను అప్పుడు హైటెక్ పెట్టాను కాబట్టి ఇప్పుడు డీప్ టెక్. లేదా ఇంకోటి ఏమంటున్నాడు ఆయన, ఈ పైన చిన్న చిన్న విమానాలు ఉంటే ఏమంటారంటే వాటిని గమ్మత్తుగా అంటారు డ్రోన్ క్యాపిటల్ అవుతుంది. ఎవరికి కావాలండి ఇవన్నీ? డీప్ టెక్ అది టెక్నాలజీ, ఆ కంపెనీలే పాపులర్ చేస్తాయి. మనకి సెల్ ఫోన్ కావాలనుకోండి, ఎవరైనా సీఎం పిఎం వచ్చి సెల్ ఫోన్ గురించి బ్రాండింగ్ చేయాలంటే ఎవరికైనా చెప్పాలా? మామూలుగా సెల్ ఫోన్లు కొనుక్కోరా జనాలు? వాడు కంపెనీ వాడే అడ్వర్టైజ్ చేస్తాడు, మనం కొనుక్కుంటాం. దానికి సీఎంలు పిఎంలు ఎందుకండి? సో ఈ డీప్ టెక్లు చేయటం, పక్కనే ఆయన ఈ డీప్ టెక్ మీద ఒక సమిట్ పెడతాడు ఇక్కడ మన వైజాగ్ లో. పక్కన స్టీల్ ప్లాంట్ సమస్య ఉంటుంది, 20,000 కోట్లకే దాన్ని ప్రైవేటైజ్ చేద్దామని చెప్పి 1400 రోజుల నుంచి కార్మిక సంఘాల వాళ్ళు ధర్నా చేస్తారు. అమరావతిలో చేసిన ధర్నాకు వచ్చినటువంటి ప్రాచుర్యం, పబ్లిసిటీ వీళ్ళకి రాదు. ఎందుకంటే అమరావతి రైతులు మనవాళ్ళు కదా, అమరావతిని కమరావతి అని కూడా అంటారు.
సో వాళ్ళకి ఇస్తారు ప్రచారం. ఇదంతా ఏంటంటే వీళ్ళకి సార్ వాళ్ళ వర్గాలకే, ఇందాక రమణ గారు చెప్పినట్టు 2 కులాలకు సంబంధించిన వ్యవహారంగా పాలన సాగుతుంది. ఆయన్ని దించి ఈయన వచ్చాడు, ఆయన ఏం చేస్తాడు, ఇవే క్రిటిసైజ్ చేస్తాడు. ఇప్పుడు అదానీ 1750 కోట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి అనే ఆరోపణలు పేపర్లో వచ్చింది. దాని గురించి ఆయన పట్టించుకోడు, ఏం పట్టించుకోడు. ఈ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి జమిలీ ఎలక్షన్లని డైవర్ట్ చేస్తారు. మరి జమిలీ ఎలక్షన్ చేస్తారో చేయరో కానీ అదాని మీద జేపీసీ గీపీసీ డిస్కషన్, అసలు క్యాస్ట్ సెన్సస్ పోయింది చూడండి. ఇది వీళ్ళ దెబ్బకి క్యాస్ట్ సెన్సస్ వినపట్లే, అసలు వీళ్ళ దెబ్బకి పోట్లే. వాళ్ళు నిద్రాణంగా ఉంది, ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ జిమ్మిక్లు మానేసి ప్రజలతో కాంటాక్ట్ అవ్వాలి, బీసీలతో కాంటాక్ట్ అవ్వాలి. టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకుని బీసీ ఓట్లు దండుకొని మరి ఇన్ని సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి టీడీపీ పార్టీ ఎప్పటికైనా మీరు ప్రతి ఎలక్షన్లో 5,000 కోట్లు పెట్టి దండగ చేసుకునే బదులు బీసీలని హక్కులు చేర్చుకునే, బీసీలకు కావాల్సినవి చేస్తే, మీరు బీసీల పార్టీ అయితే ఎందుకు మీరు బీసీలు ఎమోషనల్ గా కనెక్ట్ అయితే మీ పార్టీ గెలుస్తుంది. మీకు ఏమి ఇబ్బంది ఉంది చెప్పండి. అంటే డబ్బులు పెట్టైనా సరే మేము పవర్లోకి వస్తాం, మా కులాల వాళ్ళకే అధికారం ఉండాలి, మా కులాల వాళ్ళకే వ్యాపార సామ్రాజ్యాలు ఉండాలి, మేమే ఉండాలి, వీళ్ళు ఇంతే, వీళ్ళ బతుకులు ఇంతే అనేటువంటి ధోరణి ఈ రోజున చంద్రబాబు నాయుడుకు ఉండటం వల్లనే జరగట్ల. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా బీసీలు అందుకనే అప్రమత్తంగా ఉండాలి. టీడీపీ పార్టీని నమ్మే పరిస్థితిలో నమ్మకూడదు, నమ్మితే మళ్ళీ మరొకసారి వచ్చిన గురైనట్టే. ఇది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న ఉద్యమాలు కాదు ఇవి, ఈ బీసీల బతుకు సంబంధించిన ఉద్యమాలు. కులగణన అటు దేశ స్థాయిలో కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ జరిగే విధంగా ఇప్పుడు ఎలా అయితే రమణ గారు వాళ్ళందరూ ఢిల్లీ వెళ్ళి నినదించారో, మన చిరంజీవులు గారు ఎలా అయితే నినదించారో, అదే మాదిరిగా మనం ఖచ్చితంగా దీన్ని ఉద్యమ రూపం తీసుకుని ఈ ప్రజల్లో ఆ భావజాలాన్ని వ్యాప్తి చెందిస్తే ఖచ్చితంగా మనకి రాబోయే రోజుల్లో బీసీల కులగణన సాధ్యం అని చెప్పి. సార్ చిరంజీవి సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మ్యాక్సిమం అవేర్నెస్ కులగణన మీద తేగలిగినారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సార్ చెప్పినట్టు వాళ్ళు ఏదో ఒక సమస్యని ముందుకు తీసుకొస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏరే సమస్యను తీసుకొచ్చి అసలు సమస్యని గాలి కొదిలేసేటట్టు ఆంధ్రప్రదేశ్లో కులగణన చంద్రబాబు నాయుడు గారు చేస్తారా సార్? ఇప్పుడు అగ్రకులాలు ఎప్పుడు కూడా ఏంటంటే అసలు సమస్యను దాటివేయడానికి వేరే ఒక సమస్యను ముందుకు తీసుకొచ్చేసి అసలు సమస్యను కప్పిపుస్తుంటారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ గత ప్రభుత్వంలో వాళ్ళు సర్వే చేసినారు, కుల సర్వే కూడా జరిగింది. కానీ ఆ రిజల్ట్స్ను ఇప్పుడు కంపైల్ చేసి వారు మన పబ్లిక్ దాన్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు కావాలని చెప్పేసి కప్పిపుస్తూ ఉన్నారు. సో ఒక్కసారి సర్వే రిజల్ట్స్ బయటకు వస్తాయి, ఏ వర్గాలు ఎంత అనుభవిస్తుంది, అధికారం కావచ్చు లేదా ఆర్థికంగా కావచ్చు, అవన్నీ కూడా బయటకు వస్తాయి. సో బయటకు వచ్చిన తర్వాత ఈ బీసీ కులాలకు సంఘటితమయ్యే అవకాశం ఉంటుంది. ఎట్లయితే మండల్ కమిషన్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మండల్ కమిషన్కు వ్యతిరేకంగా కొన్ని పార్టీలు ఉద్యమాలు చేసినాయి, మండల్ కమిషన్కు అనుకూలంగా కొన్ని పార్టీలు ఉద్యమాలు చేసినాయి. సో తద్వారా ఏమైందంటే నార్త్ ఇండియాలో చాలా స్టేట్లలో పవర్ ఈక్వేషన్ మారిపోయింది. బీహార్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు బీసీలు అధికారంలోకి రావడం జరిగింది. సో ఇవాళ కులగణన జరిగిన తర్వాత కూడా అదే పరిస్థితి ఆవిర్భవిస్తాయని చెప్పేసి అగ్రవర్ణాల వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మీరు దేశవ్యాప్త సర్వే చేసి చూడండి, ఆ తర్వాత మీకు జరిగే పరిణామాలు ఆటోమేటిక్గా ఉంటాయి. మండల్ కమిషన్ ఏంటంటే కేవలం ఒక ఉద్యోగాల రిజర్వేషన్ మాట్లాడింది, కానీ పవర్ ఏమైపోయింది, నార్త్ ఇండియాలో చాలా స్టేట్లలో పవర్ ఈక్వేషన్ మారిపోయింది. బికాజ్ ఉద్యమాలు వచ్చేసినాయి, మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలన్నారు. సో సేమ్ థింగ్ ఇప్పుడు కులగణన జరిగిన తర్వాత మీకు ఖచ్చితంగా బీసీ సంఘాలు, బీసీలందరూ కూడా ఏంటంటే మా సమస్యలు ఇట్లా ఉన్నాయి, మాకు పరిష్కరించాలని చెప్పి ఉద్యమాలు వస్తాయి. ఉద్యమాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అల్టిమేట్గా ఇట్ లీడ్స్ టు పొలిటికల్ ఎంపవర్మెంట్. సో పొలిటికల్ ఎంపవర్మెంట్ కాకుండా ఈ దేశంలో ఏం సాధించలేము. ఈవెన్ అంబేద్కర్ గారు కూడా ఏమన్నారు, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. సో ఇప్పుడు మనం కోరేది ఏంటంటే ఈ దేశం బీసీల దేశం. 60% జనాభా ఉన్న బీసీలు బానిసలుగా బతకడం ఏంది, రాజ్యాధికారం కోల్పోయి 1%, 2% ఉన్న ప్రజలు పాలించడం ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ప్రజలలో ఆ చైతన్యం వస్తలేదు? కేవలం ఏంటంటే వాళ్ళు గత 1000 సంవత్సరాలుగా అనగదొక్కబడ్డారు కాబట్టి ఆ బానిస మనస్తత్వం నుంచి బయటకు వస్తలేరు. సో మనం చేయాల్సింది ఏంది, ఈవెన్ మామూలు పని చేసేవాడు కూడా నేను రాజ్యాధికారాన్ని అనుభవించాలి,
రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి కాంక్ష రగిలించాలి. ఎస్ అప్పుడే ఆ బీసీలలో ఖచ్చితంగా చైతన్యం వస్తుంది, రేపు రాజ్యాధికారం చేపడతారు. ఎస్ సో నేనెందుకు బానిసగా బతకాలి, నేనేం తక్కువ చేశాను? 60% ప్రజలు మరి నిర్ణయాలలో భాగస్వామ్యం కాకపోతే దేశం ఎట్లా బాగుంటుంది? ఎస్ సో ఈరోజు 60% జనాభా పెట్టుకున్న మనము వాళ్ళని అడక తినే స్థాయికి వస్తున్నాం. ఎందుకు అంటే మనమే ఓటేస్తున్నాం. మనం ఓటేయడానికి ఖర్చేం లేదు, కానీ మనకు తెలియకుండా వేరే వానికి ఓటేసి వాని దగ్గర వెళ్ళి యాచిస్తున్నాం, వాడు పని చేస్తలేడని చెప్పి అరుస్తున్నాం. ఎట్లాంటి దౌర్భాగ్యమైన స్థితి. సో ప్రజలకు అరే బాబు నీ ఓటు నువ్వు వేసుకోరా బాబు, నీ మనిషికి నువ్వు, నీ బీసీలకు నువ్వు ఓటేయు, ఆ తర్వాత నీకు ఎందుకు మంచి జరగదో నువ్వు చూడు. ఈరోజు నార్త్ ఇండియాలో బ్రహ్మాండంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. తమిళనాడులో బీసీ గవర్నమెంట్ ఉంది. బీసీ గవర్నమెంట్లో వాళ్ళు ఎంత బాగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ 80% ఎమ్మెల్యేలు బీసీ ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. అక్కడ ఒక 10% నుంచి 5% మించి ఓసీ ఎమ్మెల్యేలు లేరు. మరి అట్లాంటప్పుడు మనమేమి 4-10%, 15% మనముండి 80% వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం. సో అది పోవాలంటే ఖచ్చితంగా కులగణన అనేది ఒకటి జరిగితేనే ప్రజలందరూ ఏకంగా అవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళకు అన్యాయాల గురించి అవగాహన వస్తుంది, జరిగిన అవగాహన. కాబట్టి మన ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళకు అనుకూలంగా చేపట్టడానికి వీలుంటుంది. వాళ్ళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఒకవైపు మండల్ కమిషన్ రికమెండేషన్ 93లో అమలు పరిస్తే ఉన్న పబ్లిక్ సెక్టర్స్ అన్ని అప్పటి నుంచి ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళ ఉద్యోగాలు లేవు. ఇవాళ కేంద్రంలో 40 లక్షల ఉద్యోగాలు ఉంటే 30 లక్షల ఉద్యోగాలు నింపిన్లు, 10 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 30 లక్షల ఉద్యోగాలలో కూడా బీసీల కోట 22%, ఎస్సీలు 15 ఉంటే వాళ్ళు 18 ఉన్నారు వాళ్ళ జనాభాకు మించి. ఎస్టీలు కూడా ఉన్నారు, వాళ్ళ 7.5 అంటే 8.3 వరకు ఉన్నారు. బీసీలు 27% రిజర్వేషన్ అంటే 22 ఉన్నారు. 5% ఇంకా మ్యాండేటెడ్ కంటే తక్కువ ఉన్నారు. అదే ఎందుకు? అదేవిధంగా కేటగిరీ ఏ అంటే గ్రూప్ 1, గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉద్యోగాలు అంటారు. గ్రూప్ బిలో 15% ఉన్నారు, గ్రూప్ బిలో 16% ఉన్నారు, 27% కూడా కాదు. సో బీసీలకు సంబంధించిన సమస్యల్ని ఎవడు సీరియస్గా పట్టించుకుంటలే. ఇవాళ రైల్వే 2,20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సో మనం ఏమంటున్నాం, అందుకనే మొన్న అక్కడ ఢిల్లీ మీటింగ్లో కూడా చాలామంది వాళ్ళు ఎంపీలు కూడా మాట్లాడారు. కేరళ ఎంపీ కూడా చెప్పాడు రైల్వేలో 2,20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సో మరి ఈ బీసీల ఉద్యోగాలు కూడా ఓబీసీలకు సంబంధించిన ఉద్యోగాలను బ్యాక్లాగ్ ఉద్యోగాలుగా గుర్తించి ఇవాళ ఫిలప్ చేస్తే ఓబీసీలకు ఒక 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి కేంద్రంలో ఏకదాటిగా. మనం అసలు తెలుసుకుంటలేం, అడుగుతలేం. ఇంకోవైపు మనకు ఎన్సీబీసీ ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్. అందులో ఒక చైర్మన్ ఒక సభ్యుని పెట్టినారు, మిగతా సభ్యులను ఫిలప్ చేస్తలే, వాళ్ళు ప్రొసీడింగ్సే చేస్తలే. ఈరోజు కూడా ఐఐఎం గుజరాత్లో పిహెచ్డి అడ్మిషన్లలో ఓబీసీలకు రిజర్వేషన్ లేదు. మొన్న హైకోర్టుకు వెళ్తే హైకోర్టు డైరెక్షన్ ఇస్తే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఓబీసీలలో ఏం జరుగుతుంది? పాలకులు ఒకవైపు ఇచ్చినట్టు ఇస్తున్నారు, ఇంకోవైపు దాన్ని అమలుపరచకుండా అడ్డుకుంటున్నారు. నేను చెప్పేది ఇప్పుడు రిజర్వేషన్లు అంతే. ఎన్సీబీసీలు అసలు నీకు మెంబర్స్ లేకపోయే వరకే వాళ్ళు ప్రొసీడింగ్స్ చేపట్టలేకపోతున్నారు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ చెల్తలేవు. మీరు కోరం లేదు కదా, మీరు ఎట్లా చేస్తారని చెప్పి. సో ప్రభుత్వాలు సేమ్ ప్రభుత్వం, ఇదే ప్రభుత్వం ఇచ్చింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈనాటి ఢిల్లీకి బాకిన బీసీ కులగణన మీద చర్చలో పార్టిసిపేట్ చేసినటువంటి చిరంజీవులు సార్ గారికి, అలాగే పూర్ణచంద్రరావు గారికి, రమణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరో కార్యక్రమంతో వచ్చే వారం కలుద్దాం.